ఇక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుగానా నీ కొదువా నాదుడుండా. ప్రార్థన చేసుకుందాం. మొదట ప్రార్థనకు వెళుతున్నాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించాలి. అంశములు పెట్టి ప్రార్థించాలి. ప్రభువా, నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రములు. పూర్వకాలము తండ్రి, నీ ప్రవక్తల చేత తండ్రి కార్యములు జరిగించుకున్నారు. నాయన భక్తుల చేత తండ్రి ప్రవచనం చెప్పించుకున్నారు. నీ కార్యములు ఘనమైన కార్యములని, నీ కార్యములు బలమైన కార్యములని తండ్రి మీరు నాయన ప్రవచన ద్వారా భక్తుల ద్వారా బయలుపరుచుకున్నారు తండ్రి. నీకు వందనములు. అలాగే ప్రభా, మా స్థితిని కూడా, మా ఆలోచన కూడా, మా పరిచర్య, మా సేవను కూడా తండ్రి మీరు నాయన ప్రవక్తల చేత మాట్లాడిస్తున్నారు తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. ఏమీ ఎరగని సమయంలో తండ్రి ఆయన అమరావతిలో ఉన్న దీనమ్మ గారు ఒక ప్రవచనం పలికి ఉన్నారు. అది నెరవేర్పు తీసుకొచ్చావు తండ్రి. నీకు వందనములు. మా కార్యములు తండ్రి ఆ బిడ్డకు తెలియపరుస్తున్న తండ్రి స్తోత్రములు. అయినా ఆ బిడ్డ ద్వారా ఎన్నో కార్యములు బయలుపరుచుకున్నావు తండ్రి. నీకు వందనములు. ఆయన ఈ మధ్య కాలంలో ప్రభా బిడ్డ చెబుతున్న ప్రవచనము తండ్రి అత్యధికంగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని ఒక ప్రవచనం కలిగి ఉన్నది. ప్రభా, మీరు మాకు ఉత్తరము పంపించి ఉన్నారు తండ్రి, మాకు సమాధానం పంపిస్తున్నారు తండ్రి. నీకు వందనములు. అయినా నీకు వందనము ప్రభా. అట్టిగానే కార్యము జరుగుతున్న తండ్రి, అట్టిగానే నువ్వు కార్యము జరిగిస్తున్న తండ్రి. నీకు వందనములు అయినా స్తోత్రములు. బలముగా వాడుకుంటున్నావు తండ్రి. నీకు వందనములు. బలమైన కార్యము చేయటకు తండ్రి ఆయా మందిరములో మమ్మల్ని నిలబెట్టుకుని అయినా మీరు కార్యాలు చేస్తున్నారయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. రాబోయే దినములు తండ్రి విస్తార ప్రజలను అయినా మీరు తీసుకొస్తున్నారని, అనేక మంది మధ్యన నువ్వు గొప్పగా మమ్మల్ని నిలబెడుతున్నావని నాయన పెట్టిన పలికిన ప్రవచనం బట్టి నీకు స్తోత్రములైనా. నీకు వందనములు. ఇదిగో ప్రభా, పలకడ గ్రామంలో ప్రభా నీ వాక్యం ఎదురు చెల్లుచున్నది ప్రభా. నీ వాక్యమునైనా అనేక మంది తోలుకుని వస్తుంది ప్రభా. నీ వాక్యమే తండ్రి అన్నింటికి మూలమునైనా. అట్టి కార్యము అక్కడ జరుగుతూ ఉండక తండ్రి పలకడ గ్రామంలో నశించిపోతున్న వారిని వెతుకు రక్షించండి అయ్యా. నాయన ఎందరైతే వాక్యము తెలియక ఉన్నారో, నాయన ఎందరైతే తండ్రి వాక్యానికి విధేయత లేకుండా ఉన్నారో తండ్రి వారందరూ తండ్రి విధేయత కలిగించండి. భయము భక్తి కలిగిస్తున్నారు తండ్రి. నీకు వందనములు. ఆయన ప్రార్థన చేస్తుంది తండ్రి. అనేక గొప్ప కార్యములు అక్కడ జరిగిస్తున్నాను ఆయన. నీకు స్తోత్రమునైనా. వందనములు వందనములు తండ్రి. ఆయన ఎందుకొరకు పలగడ గ్రామాన్ని ఎన్నుకున్నారు తండ్రి. ఎందుకొరకు మోసెస్కు కోసం 40 దినములు మీరు ఏర్పాటు చేస్తున్నారు. నీ చిత్తము జరిగించండి అయ్యా. మా ఇష్టము కాదు తండ్రి. ఎవరు రక్షించుకోవాలో తండ్రి నాయన, ఎవరికినైనా రక్షణ కలిగించాలో నీ చిత్తమేముందో తండ్రి అక్కడ జరిగించండి. వాక్యమైన పట్టుకుని ఉంటున్నారు తండ్రి. నాయన ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి అనగా ప్రభు అనేక మంది ఆ వాక్యని ఆయన ప్రథమ ఫలములు తండ్రి మందిరానికి దేవునికి మీ దగ్గరికి తీసుకొస్తున్నారు నాయన. అట్టి వారిని ఆయన మీరు కృప చూపించండి. వాక్యానికి లోబడుతున్నట్లుగా నాయన, వాక్యానికి విధేయతగా ఉన్నట్లుగా తండ్రి ఆ యొక్క కార్యక్రమాలు జరిగేసుకుంటున్నారయ్యా. నీకు వందనములు. నీకు స్తోత్రమునైనా స్తోత్రములు. వాక్యము ఫలిస్తుంది ప్రభా. అక్కడ వాక్యమునైనా ఫలిస్తూ ఉండగా తండ్రి అనేక మంది తండ్రి ప్రథమ ఫలము తండ్రి అయినా ప్రథమ ఫలము తండ్రి. వారి పంటలో ప్రథమ ఫలము, వారి దొడ్డిలో ప్రథమ ఫలము తండ్రి దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు ఉండగా తండ్రి ప్రభా మీరు ప్రేరేపిస్తున్నారయ్యా. వాక్యమునైనా విత్తబడుతుంది తండ్రి. వాక్యమునైనా ఫలవర్ధముగా ఉంటుందా ప్రభా. నీకు వందనములు. అట్టి కార్యము పాలకడి గ్రామాలు జరిగిస్తున్నారు.
నీకు వందనము ప్రభా. ఇంకను బలమైన వాక్యములు అందించి గ్రామమంతా తండ్రి నీ సన్నిధానంలో మోకరించి అయా వారి కార్యములనైనా బలమైన కార్యములు చేసేలాగా మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఆయన నీకు వందములు. సంఘమంతా ప్రార్థిస్తుంది ప్రభా. పలగడ గ్రామాన్ని ప్రభా నువ్వు నాయనా ఆ కార్యమంతటి జరిగించుకుని నాయనా నిజమైన వాక్యానికి లోబడే వారిగా వారిని అందరినీ ప్రేరేపించండి. అలాగే ప్రభా అనేక గ్రామాల్లోనైనా నీ సువార్త ప్రకటించాలి. రాకడ సువార్త సభను ప్రభా అనేక గ్రామాల్లో ప్రకటించాలి తండ్రి. వర్షాకాలం ఆటంకం వలన తండ్రి ఈ నెల మేము పెట్టలేకున్నాం తండ్రి, క్షమించండి. ఆయన వచ్చే నెల నుంచి తండ్రి డిసెంబర్ నెలలోపు నాయనా అనేక కార్యాలు జరిగించి నాయనా 11వ నెలలో నవంబర్ మాసంలో రాకడ సువార్త మహాసభగా తండ్రి మీ గ్రామంలో ఏ గ్రామంలో మీరు ఎన్నుకుంటారో, ఏ గ్రామంలో మహాసభని ఏర్పాటు చేసుకుంటారో మీ చిత్తము జరిగించండి అయ్యా. నీకు వందనములు. ఆయన సువార్త జెండాను ఎగరేసేవారుగా, ధ్వజము జెండాను ఎగరేసేవారుగా మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా. నీకే వందనములు, నీకు స్తోత్రము తండ్రి. ఎల్లమెల్లి గ్రామముల ప్రభా ఇదిగో నీ మందిరం ఏర్పాటు చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ చిత్తము లేదు ఏమీ జరగదునైనా అట్టి కార్యమునైనా ఎల్లమెల్ల గ్రామములు జరిగించండి. ఆ గ్రామం అంతా తండ్రి నీ వాక్యము వెదజల్లునట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. నాయనా వాక్యము లేని బిడ్డలకు తండ్రి వాక్యము నేర్పండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ కల్పించండి తండ్రి. నిజమైన బోధన తండ్రి, బైబిల్ మిషన్ బోధన అక్కడ వినిపించండి అయ్యా. నీకు వందనములు. నాయనా బైబిల్ మిషన్ బైబిల్ పనిచేస్తుంది అన్నట్లుగా తండ్రి అక్కడ అనేక మందిని మారు మనసు పొందినట్లు సాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రమునైనా, నీకు వందనము ప్రభ. జరగబోయే నాయనా తైలాభిషేక పండుగ ప్రభ ఆగస్టు 13వ తారీఖున మీరు జరిగించుకుంటున్నారు తండ్రి. అయినా అనేక మందిని తీసుకొని వస్తున్నారు తండ్రి. అనేక మందిని మీరు అక్కడ ప్రేరేపిస్తున్నారు అయ్యా. అనేక మంది మోకరించి అయ్యా నీ అభిషేకము పొందుకున్నట్లుగా నాయనా మీరు అభిషేక్తుడిగా దిగివచ్చి నాయనా ప్రతి బిడ్డని నాయన తైలముతో అభిషేకించండి. అది పరలోకము నుంచి వచ్చిన తైలము తండ్రి, అది పోయబడిన తైలము ప్రభా. అట్టి తైలముతో నాయన అక్కడ తైలాభిషేకం జరిగించండి. ఆయన మోషే ఉపవాసాల దీక్ష సాగించే వారికి అభిషేకం తండ్రి. ఆయన దీక్ష సాగించలేకుండా అనేక మంది నాయన అభిషేకం చేయించుకుంటున్నారయ్యా. అయా అట్టి అభిషేకం కాదు తండ్రి. అయ్యా దీక్షలో ఉండి ఆయన మోసే ఉపవాసాల్లో నిర్గమాకాండము ధ్యానించుకుని ఆయన ఆ గృహాల్లో తండ్రి నిర్గమాకాండము 20 రోజు ఆ అధ్యాయము ధ్యానించుకుని ప్రార్థించిన వారికి తండ్రి నువ్వు వరముతో అభిషేకిస్తావు తండ్రి. నువ్వు వరములతో అభిషేకిస్తావు తండ్రి. నాయన అట్టి కార్యం చేయండి. సామరపాట్ల తండ్రి జరుగుతున్నదయ్యా. మోసే ఉపవాసం జరుగుతున్న తండ్రి బిడలిన వారు చేస్తున్నారు ప్రభా. అట్టి వారికి అభిషేకం కలిగించండి. అట్టి వారికి అభిషేకం కలిగించండి అయ్యా. ఆయన చదవలేని వారికి అభిషేకం కాదు ఇది నాయన. అభిషేకము నాయన వ్రతము పాటించే వారికి అభిషేకము తండ్రి. వ్రతాలు పాటించే వారికి అభిషేకం. ప్రతిష్ఠించుకున్న వాడు నువ్వే. అట్టి కార్యం జరిగించండి. ఇంకొను 20 రోజులు ఉన్నాయి ప్రభా. ఆయన ఈ లైవ్ లో చూస్తున్న వారు అయా నాయన వారందరూ తండ్రి ఇక్కడి నుంచి నిర్గమాకాండం ధ్యానించుకుని ఈ 20 రోజులైనా అధ్యాయము చదువుకుని ప్రార్థన చేసి అయ్యా ఆగస్టు 13వ తారీఖున అభిషేకానికి సిద్ధపడినట్లుగా వారికి నైనా మనసును పుట్టించండి. వారికి నేను ఆలోచన కలిగించండి తండ్రి. నీకే వందనము తండ్రి. ఈ భూలోకంలో మేము ఎందుకు మాకు జన్మనిచ్చావో, ఎందుకు ఈ భూలోకంలో మేము జన్మించి నడుస్తున్నామో ఎదుగుతున్నామో మా చిత్తం ఏమంటో నాయన 13వ తారీఖున మీరు అభిషేకించండి. మా చిత్తం మాకు తెలియదు కానీ తండ్రి మా కోసం నీకు అంతా తెలుసు ప్రభా. మేము మమ్మల్ని ఎందుకొరకు ఈ లోకానికి వచ్చి ఏర్పాటు చేసావో
ఎందుకొరకు మమ్మల్ని పుట్టించవ తండ్రి. అట్టి కార్యము నాయన 13వ తారీఖు అభిషేకించుకుని ఆ పని కొరకు మమ్మల్ని నియమించుకోండి. అభిషేకం అంటే ప్రతిష్ఠించుకునటము తండ్రి. ఏ పనికి మమ్మల్ని నియమించుకుంటున్నారో, ఏ పనికి మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటారో ఆ రోజున తండ్రి ఆగస్టు 13వ తారీఖున మీరు జరిగించుకోండి అయ్యా. నీకే వందనములు, ఇక స్తోత్రములు. మేఘముల దిగరండి తండ్రి. నైనా ఇశ్రాయేలుకి నైనా మీరు మాట్లాడడానికి మేఘములు వచ్చినట్లుగా తండ్రి. అయినా ఆ రోజు తండ్రి తైలాభిషేక పండుగ రోజున మేఘములు వచ్చి మా మధ్యకు దిగి వచ్చి అభిషేకం చేయండి. ఆయన ఎంతమందికి ఆహారం వడ్డించాలో, ఎంతమందికి అభిషేకం జరిగించాలో నీ చిత్తము బయలుపరచండి అయ్యా. ఏ గ్రామాలు మేము పత్రికలు పంచి పెట్టాలో, ఏ గ్రామాల్లో ఏ గ్రామాలు మీరు పిలుచుకోవాలో తండ్రి మీరే మలుచుకోండి, మీరే పిలుచుకోండి తండ్రి. కానవరం, అయ్యా తోగాడ, ఏలకొల్లు, అయినా దొంతపూరు, అయ్యా బాలవరం, అయ్యే గ్రామాలు ఉన్నాయి తండ్రి. ముఖందరము, అయ్యా అనే గ్రామాలు పత్రిక సేవ చేయాలి ప్రభా. పత్రిక సేవ చేసి అనేక మందినైనా పల్లకడ గ్రామాన్ని నడిపించుతండి నాయన. నీ కార్యము ఘనమైన కార్యమని, నీ కార్యము బలమైన కార్యమని అయా ప్రజలందరూ తెలుసుకునేలాగా మీరు ఘనమైన కార్యము జరిగించండి. అనేక వందలాది మందిని తీసుకువచ్చి ఆయన అనేక మంది వేలాది మందిని అక్కడ కూడబెట్టుకుని ప్రభా మీరు అభిషేకం జరిగించండి అయా. ప్రతి ఒక్కరు మోకరించదండి ఆయన, మోకరించి ప్రభా మోకరిస్తూ ఉండగా తండ్రి మీరే అభిషేకం జరిగించి ఆయన అట్టి కార్యము వారి కల్లారా చూసినట్లుగా, ప్రజలు కల్లారా చూసినట్లుగా అట్టి కార్యం అక్కడ జరిగించండి అయ్యా. ఆయన మేము అడుగుచున్నాం ప్రభా. ప్రార్థించడం ఆ పని, పని జరిగించడం నీ పని ప్రభా. నీకే స్తోత్రములనైనా, నీకే స్తోత్రములు తండ్రి. ఆయన అట్టి కార్యము పట్ల చేయండి అయ్యా. నీకే వందనములు. ఇదిగో రాజీ ప్రభా గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము, ప్రమీల ప్రభా గర్భఫలం ఇచ్చే బహుమానము తండ్రి. వారి కార్యం చేయండి అయా. రాజీవతి ప్రభా కుటుంబము మారు మనసు లేని కుటుంబం తండ్రి, దేవుని ఎరగని కుటుంబం ప్రభా. మీరేనైనా కుటుంబాన్ని నీవైపు తిప్పుకోండి తండ్రి. వారి ద్వారా అనేక మంది మారు మనసు పడుతున్న సహాయం చేయండి తండ్రి. రాజీకి గర్భఫలం ఏర్పాటు చేయండి ఆయన. ప్రమేళకి ఈర్బాబుని దర్శించిన ఆయన వారికి కూడానైనా మీరు గర్భఫలం ఏర్పాటు చేయండి ఆయన. ప్రతి మంగళవారం తండ్రి రంగంపేట గ్రామంలో ఆ వైఎస్ఆర్ కాలనీలో ప్రభా మీరే స్వార్థ ప్రకటిస్తున్నారు. ప్రతి వారం తండ్రి విడవక తండ్రి ఆ గ్రామానికి వెళ్తున్నాం తండ్రి. వాక్యం వెంద జరుగుతున్నది. అనేక మంది తండ్రి మారు మనసు పొందినట్టు సాధించండి నాయన. నీ వాక్యము వెదజల్లుతుండగా నాయన, విత్తనం ఇచ్చుతుండగా నాయన అది త్వరలో తండ్రి ఫలవించలేక సాయం చేయండి నాయన. వాక్యమని విత్తనం ఎత్తుతున్నాం ప్రభా. అక్కడ అనేక గృహాలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరూ యేసుని ఎరగని వారు తండ్రి, సృష్టికర్తని ఎరగిన వారే ప్రభా. వారందరికీ బయలుపరచుకోండి, వారందరిని బయలుపరచుకోండి, వారందరినీ సరిచేర్చుకోండి, వారందరినీ ప్రేమతోనైనా రక్షించుకోండి. వారందరికీ తండ్రి నువ్వు దేవుడు అని తండ్రి, నువ్వు మహనీయుడు అని, సృష్టికర్తవని, నువ్వు శక్తివంతుడు అని, ఘనమైన దేవుడు అని వారికి బయలుపరుచుకుని నాయన మీరే వారు మారు మనసు పొందినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. నీకు వందనములు. వచ్చిన వారందరూ తండ్రి దీవించండి. ఏ అంశంతో వచ్చారో, ఏ ఆశతో వచ్చారో ప్రభా మీరు దీవించండి. దావీదు గారి ఆశను నెరవేర్చండి, సువార్తము గారి ఆశ నెరవేర్చండి. తనలుడు తండ్రి త్వరగా విదేశాల నుంచి వచ్చి ఆయన ఈ మందిరములో ప్రార్థనలో ఏకీవించగా కృప చూపించండి. నీకే వందనము తండ్రి. నీకు అసాధ్యం ఏమి లేదు ప్రభా, సమస్తము సాధ్యమే. శూన్యములో సృష్టిని సృష్టించిన వాడు తండ్రి, నువ్వు ఏమైనా చేయగలవు నాయన. నువ్వు పిలవగా తండ్రి అనేక మంది వస్తారు తండ్రి. మేము పిలవ ఎవరు రారమ్మ కానీ మీరు పిలుచుకుంటారు. సంఘాలంటే మీయే ప్రభా. గొర్రెలను నాయన మంచి మేత దగ్గర నడిపించుకుని నాయన గొర్రెలను మంచి బలమైన వారిగా మార్చుకుని తండ్రి మీరే మహిమ పొందుకోండి తండ్రి. వాతావరణం మంచిగా ఇచ్చావు తండ్రి.
ఇంకా తండ్రి ఇంకా మంచి వాతావరణం దయచేసి నాయన బిడ్డలకనైనా పశువులకి తండ్రి పక్షులకి విడుదల కలిగించి క్షేమం కలిగించమని మేము అడుగుతున్నాం ప్రభా. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగా మీరే మా ప్రార్థన ఆలకించండి, మా మనవలు ఆలకించండి తండ్రి. ఆయన ప్రార్థన పరిస్థితులు మార్చుతామని తండ్రి. ఈ యొక్క స్థలానికి, ఈ గుడారానికి, ఈ మందిరానికి బైబిల్ కృష్ణ ప్రార్థన స్థలాన్ని నాయన మీరు పేరు పెట్టి ఉన్నారు తండ్రి. మా పరిస్థితులు మార్చండి తండ్రి. అనేక పరిస్థితులు మార్చవు తండ్రి. అనేక గాయాలు కట్టవు తండ్రి. అనేక కార్యములు జరిగించుకున్నావు తండ్రి. ఆయన రోడ్డు కావాలంటే రోడ్డు వేయించావు నాయన. నాయన షెడ్ కావాలంటే షెడ్ ఇచ్చావు తండ్రి. ఆటో కావాలంటే ఆటో ఇచ్చావు ప్రభా. షుగర్ వ్యాధులు తగ్గించమంటే తగ్గించావు తండ్రి. తప్పపోయిన కుమార్తెను రప్పించమంటే రప్పించావు నాయన. ఏది అడిగితే అది ఇచ్చావు తండ్రి. ఇక తండ్రి ఇక్కడ ఏమి అడిగితే అది ఇస్తావు నాయన. ఇదిగో తండ్రి విస్తార ప్రజలను నడిపించండి తండ్రి. నలిగిపోతున్న వారిని, అయ్యా ఇబ్బందులో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని ప్రభా మీరే తీసుకురండి తండ్రి. వారికి విడుదల పడదు తండ్రి. కట్టబడిన గాడులను విప్పండి తండ్రి. నైనా బాధలతో కట్టబడుతున్నారు, కష్టాలతో కష్టపడిపోతున్నారు తండ్రి. కట్టబడిపోతున్నారు ప్రభా. విడిపించడానికి నాదుడు లేడు తండ్రి. ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రభా ఏ విషయంలో కట్టబడిపోయారో, ఏ వ్యాధితో కష్టపడిపోయారో అయినా అక్కడ కార్యం జరిగించండి. అయినా నీకే వందనములు, నీకే స్తోత్రములు. మీరు దీవించండి, ఆశీర్వించండి. నైనా ఇదిగో ప్రభా నీ స్థానంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మా అమ్మరు ఆలకిస్తున్నాం ప్రభా. నువ్వు త్వరలో గొప్ప కార్యం చేస్తాం తండ్రి. ఈ స్థలాలన్నీ ప్రభా నీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ స్థలములన్నీ తండ్రి నీ ఆధీనంలో ఉంచుకుని ఇక్కడ ఒక పెద్దటి సిలువలను ఏర్పాటు చేయండి తండ్రి. ఆయన సిలువ సువార్త సభకు తండ్రి ఒక సిలువను మీరు చూపించిన ఆయన ఆ సిలువ ఇక్కడ స్థాపించబడుతుందని ఆయన అనేక మంది ఎదురు చూస్తున్నారయ్యా. ఆ సిలువ దగ్గరకు వచ్చి అనేక కార్యాలను పొందుకోవాలని ఆ సిలువ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి సిలువను ఏర్పాటు చేయండి, స్థలాలు ఏర్పాటు చేయండి, ధనాన్ని ఏర్పాటు చేయండి అయ్యా. నీకు వందనములు. నీకు అసాధ్యమెట్టి ఏమి లేదు ప్రభా. ప్రార్థించిన మా పని జరిగించిన ప్రభా అయ్యా ప్రార్థిస్తే తండ్రి ఆ యొక్క మెయిన్ రోడ్ని తండ్రి నాయన బురదతో ఉన్న రోడ్డుని బురద లేకుండా చేసావు తండ్రి. ఆయన మా ప్రార్థన ఆలకించి అనేక ప్రజలను లేపుకుని ఆయన ట్రాక్టర్తో మట్టి వేయించావు తండ్రి. నీకు వందనములు అయ్యా. ఇటువరకు ఆ కార్యమారు చేయలేదు. ప్రార్థనే వాళ్ళని లేపింది ప్రభా. ప్రార్థనే వాళ్ళకి ఆలోచన కలిగించింది తండ్రి. ఆయన ఇప్పుడు అనేక మంది నా రోడ్డంట సుఖముతో సంతోషంతో నడుస్తూ ఉండగా దేవాలు చేసే కార్యములు కంటికి కనబడుతున్నావయ్యా. నీకు మందిరములు. ఇదిగో ప్రభా బురదతో వచ్చుతున్న ఈ యొక్క రోడ్డును, ఈ చిన్న రోడ్డును అయా మీరు పేరేపించి నాయన లారీ వాళ్ళు పేరేపించి అనేక లారీలు ఇక్కడ తీసుకొచ్చి నాయన నేను రోడ్డు వేయించావు తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రములు. నీ కార్యంలో కంటికి కనబడుతున్నావయ్యా. మేము ఏం అడిగితే అది ఇస్తున్నాం తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఆయన విస్తారమైన ప్రజలు నడిపించండి. స్థలాలను ఈ యొక్క ఆధీనంలో ఉంచుకుని ఒక సిలువను ఏర్పాటు చేయండి, ఒక పుణ్యక్షేత్రంగా మార్చండి. ఇదొక దేవుని గమని అని, దేవుని యొక్క స్థలంలో మేము వచ్చాం అని ఒక ప్రేమ ఆయన వారి హృదయాలను ఉప్పొంగినట్లుగా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన ఇక్కడ ప్రార్థనకు వెళ్తుండగా మీరే ప్రార్థన ఆలకించమని ఈ దీనదాసుల ప్రార్థన, నీ పరివాడు ప్రార్థన భూలోకంలో ఏది విప్పుతావో పరలోకంలో అది విప్పుతానని సెలవించవద్దండి. భూలోకములు ఏది కడతావో పరలోకము నేను కడతానని ఆయన నీ సేవకు ఇచ్చిన మాటను బట్టి నేను ప్రార్థించాను ప్రభా. కట్టబడిన వారిని విడిపించండి యేసు నామములో. ఆయన ఎవరైతే కట్టబడిపోయారో ఆయన వారందరినీ విడిపించండి. ఆయన యాకోబు మందిరం అనే ప్రభావం అనే తండ్రి ఈ మందిరకి తండోపతండోలుగా గుంపులుగా తండ్రి ప్రజలు ఎగిరి వచ్చినట్టుగా సంతోషముతో ఆనందముతో ఆయన ప్రజలు వచ్చినట్టుగా సాయం చేయండి తండ్రి. ఆయన ఏది బంధిస్తావో అది బంధిస్తానని చదివించవద్దండి. ఆయన అంధకార శక్తులను, దురాత్మ శక్తులను బంధిస్తున్నదండి. మీరు బంధించండి అయ్యా. ఈ ప్రాంతము అల్లుకున్న
ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం హస్తపుత్రం చేసుకున్న ఈ మండలాన్ని స్వాధీనపరచుకున్న సాతాన్ని యేసు నామములో ఆయన బంధించండి. యేసు నామములో ఆయన దాన్ని కదలబడి చేయండి. అయ్యా నీకు వందనములు. ఆయన తల చితకు కొట్టావు, ఆయన తన తోక ఆడిస్తున్న ప్రభా, ఆ తోక కూడా మీరు ఆడించబడ్డ తండ్రి. ఆయన ప్రజల్లో ఉన్న భయము తీసివేయండి తండ్రి. యేసు నామములో ఆ ప్రజల్లో ఉన్న భయము తీసివేసి మీరే మహిమ గంత పొందుకోమని యేసు వారి నామమును అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏమి అడిగిన వానికి ఇచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమి కొదువా ఆయన ఉండగా మనకేం కొదువా? మహాదేవుడు మన పక్షాన ఉండగా మనకేం కొదువా? కాలము పరిపూర్ణప్పుడు కార్యము జరిగించే దేవుడు తప్పకుండా మన కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. మొలకెడమ కొరకు ప్రార్థన చేస్తాం, ఎల్లమిల్ల కొరకు ప్రార్థన చేస్తాం, రంగంపేట మండలం కొరకు ప్రార్థన చేస్తాం, కట్టబడి వారిని విడుదల చేసుకుని ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన రోడ్లను బట్టి, దేవుడిచ్చిన వాహనాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ షెడ్డుని బట్టి దేవానికి స్తోత్రం, దేవానికి వందనము ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అని తండ్రి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేయబోతున్నాడు. గొప్పగా ఈ బైబిల్ మిషన్ ప్రార్థన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. బైబిల్ మిషన్ సేవకుల్ని గొప్పగా నిలబెట్టబోతున్నాడు. అట్టి కార్యం అమలు చేసినట్టుగా మన ప్రార్థన, రెండో ప్రార్థన సువార్తంగా చేస్తారు. మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేస్తారు. అన్నింటి వరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం ప్రభువా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహాగణుడా, మా శక్తిమంతుడా, నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. సర్వాధికారి, సర్వశక్తికర్త, నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. లేడీ నిండి ఎక్కడికి ఉన్న దేవా నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. వారమంతా తండ్రి నీ రెక్కల కింద మమకైన సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు. నీకు వందనముల రాజ్యానికి స్తుతులు స్తోత్రాలు. అబ్రాహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా పితరులు దేవా నీకు వందనముల స్తోత్రాలు ప్రభువా. దావీదు కుమారుడా, మెస్సయ్య యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని మీ సహాయం దయచేసి ప్రభువా మీకు వందనాలు యేసయ్య. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దైవాత్మ, జీవాత్మ, పరమాత్మ నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ తరంలో పరిస్థితులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కెలేములు ఉన్నారు తండ్రి. మీరున్నారు యేసయ్య. ఎక్కువ మీకు అమరాలు మీకే పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు. మా తలంపులు, మా ఆశలు వెరిగి ఉన్న తండ్రి, మా హృదయములు వెరిగి ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. మా ఆశలు అర్థం ప్రభువా, నీ సిద్ధము ప్రభువా. నీకే వందనములు స్తోత్రాలు ప్రభువా. ఈ తరంలో మమ్మల్ని ఏర్పరచుకుంది తండ్రి. చర్చిగా నిలబెట్టుకో తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మౌనంగా ఉండద్దు. మీకు అతనాలే స్తోత్రముల ప్రభువా. తూలి లాంటిదని, చెత్త లాంటిదని, పొట్టుల పురుగు లాంటిదని, కొంచెం మంచి లేనిదని ఎన్నుకున్న తండ్రి నీకు అతనాలు తండ్రి. నీకు స్తోత్రముల ప్రభువా. మా పట్ల మీరు అలానే చేయాలి. మీకే స్తుతులు
కావాలని సేవకి అనేక బిడ్డలు పిలుచుకున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకా జరిగి కార్యం జరిగించుకోకపో అనేక బిడ్డలు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న బిడ్డలందరూ పిలుచుకోకపో నీ కార్యం జరిగించుకోకపో. ఇక తయ్యాపు సగం తండ్రి చేతులకు అనేక బిడ్డల తలమలకు వచ్చి తండ్రి నీ అభిషేకం పొందాలి నీకు స్తోత్రములు తండ్రి. ఆ దేవాలయాన్ని మీరు ఏర్పరచుకున్నట్టు మీకు వందనాలు తండ్రి. అనేకని దైవదాసులు పిలుచుకోకపో తైలిక శాఖలో మీరు పెట్టుగా అభిషేకం జరిగించమని మీ సహాయం పొందమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడానికి సూచన స్తోత్రాలు. ఇక ఎల్ల బిల్ల కట్టుబడి తండ్రి మీరు తలవించారు తండ్రి. మీకు తెలుసు తండ్రి సరైన మీరు ఎవరి దానిగా మీరు కట్టుబడి ఉన్నారు తండ్రి. అనేకని దాన్ని సాధించి మీటింగ్లు ఇచ్చి తండ్రి అక్కడికి తండ్రి తలాన్ని తండ్రి దేవాలయంగా నిలబెట్టుకోపోవా. ఆ గ్రామం మార్చుకోపోయింది ఎక్కడ మీ కార్యం జరిగించుకోపోవా. బయట పుస్తలు విని తండ్రి ఏదైతే దేవుడు తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి సూచన స్తోత్రాలు తండ్రి. ఇగో చాలా గొడవ గ్రామాలు ఉన్నాయా మోసంలో మీరు అనేక బిడ్డలు బలపరిచి తండ్రి. ఇంకా తండ్రి శక్తి చక్ర జరగవచ్చి కార్యాన్ని జరిగించండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. ఈ రంగం పెట్టనైనా కట్టుబడి సాధంగా కట్టుబడి తండ్రి. ఇదైనా రంగం పెట్టట్టు వినిపించు తండ్రి. పిలుచుకోకపో ఇక్కడికి ఇష్టపాటు చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. కీడు పక్కన మేలుగా చదువు ఈ కీడు మేలుగా చేయండి దేవానికి వందనములు స్తోత్రాలు ప్రభు. అనేక బిడ్డలు తండ్రి కట్టులతో బంధకారాలతో తండ్రి నీ కొట్టలు పడి బంధకారాలు విడిపించాడు ప్రభు. అనేక బిడ్డలు ఎంత పడిపోయిన బిడ్డలు వెళ్ళి ఈ తరాన్ని తోడుగా రండి ప్రభు. సహాయం చేయమని మీ చేతులు కప్పచెప్పండి నా వల్ల అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ మీ తండ్రి అనేక బిడ్డలు ఉన్నాయి. మీ బిడ్డలే తండ్రి. అయ్యా తండ్రి పిలుతారా తండ్రి మీరే తెలుసుకోండి తండ్రి. మీరే రక్షించుకొని కార్యం జరిగించమని నీ చేతులు కప్పచెప్పుకుంటున్నాం ప్రభు. మీకు వందనములు ప్రభు. ఈ రంగం పెట్టండి రక్షించండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే వరుసలు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ తండ్రి ఉన్న బిడ్డలందరూ మీరు పిలుచుకోండి ప్రభు. ఈ తరలోకి వచ్చి నేను పొందుకునే బిడ్డలందరూ ప్రభు మళ్ళీ తరలోకి వచ్చి చార్జ్గా చెప్పుకునే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి ప్రభు రంగం పెట్టంత మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రంగం తండ్రి ప్రభు న్యాయమంతా జ్ఞాపకం చేసుకో శరీరంతా జ్ఞాపకం చేసుకోండి. శరీర జ్ఞాపకంతా రక్షించు ప్రభు. రాయాలంతా రక్షించు తండ్రి. నాయన వెనక పడిపోయి పెట్టి మళ్ళీ వస్తారని తండ్రి మీరు పిలుచుకుంటారు. ఈ తలమంతా నీ ఆత్మతో నింపిపోయిందండి. ఈ తలని అనేక ఆత్మలు తోడుకొచ్చి తండ్రి అనేక పెట్టి తలలో ఉండి సహాయం చేయమని అడిగిన దేవానికి వందనములు స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి అనేక బిడ్డలు మాకు ప్రార్థన చేయాలి. మమ్మల్ని అడిగిన తండ్రి నిన్ను అడిగిన కావాల్సిన సహాయం దయచేసి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే చిచ్చికి ఎంతో బలి ఎంత పెట్టి ముట్టి సత్యపరచండి. తని కొట్టమ్మ పెద్ద కొమ్మరికి వాళ్ళు మీరు సహాయం చేయండి ప్రభు. అలాగే చిన్న కొమ్మరి కార్యక్రమం చేయండి దయచేయండి. అలాగే చిన్న కొమ్మరి తండ్రి చదువు మీరు ఎంతకన్నా మేము చేసేది మీకు వందనాలు ప్రభు. అలాగే దాని గారి పరిచయాలు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడానికి వందనాలు. అలాగే పాపమ్మ గారిని కూడా ఎంతో శోధన తండ్రి. పాపమ్మ గారిని జ్ఞాపకం చేసి తను కొట్టమ్మని జ్ఞాపకం చేసుకోతండి. కొలరావు గారిని జ్ఞాపకం చేసుకోమేమో శ్రీనివాసం ఉన్న సాధన దూరం వచ్చండి తండ్రి. కుటుంబం ఎంతకన్నా మీరు అయినా మార్చుకోలేము. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆ కుటుంబాన్ని చేతికి అప్పచుకున్నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రాలు ప్రభు. అలాగే ఇక్కడ జరిగిపోయి కార్యక్రమాలు నేను మీరు తండ్రి నీకు స్తోత్రములు. మొదలు మీరు ఆలకించేది తండ్రి. దైవ దర్శనం చేసింది మీ
మీరు ఆలకించినందుకు మేము కొందరు వచ్చిన బిడ్డలందరినీ చేతులు కప్పుచున్నాం. ఆ కార్యాలు నెరవేర్చండి, లెక్కలు తీర్చండి. మీకు అందరాలు సూత్రాలు పరిశుద్ధాత్మడా, నీకు అందరాలు జీని కూడా జ్ఞాపకం చేసుకోతండి. నాయన ఈ బిడ్డ ఇంటికైతే రాలేదు, నీకు తెలుసు నాయన. నాయన కుమారుని కూడా మళ్ళీ తండ్రి వెనక పడుకొని కుమారుని తండ్రి మళ్ళీ తమ్ములకు వచ్చినగా ఆదివారం శనివారం వచ్చినకి సహాయం చేయమని ఆ కుమారుతో మాట్లాడాడు తండ్రి. కొందరు అయ్యా భయంకరమైన శ్రమలో పెవ్వో మీకు వందనాలు తండ్రి. సామర్థ్యంలో ఉన్నవాడు ఆమెతో పెవ్వను చేతులు నేను మర్చిపోయాడు. ఆ కుమారుని మళ్ళీ బాగా మనసు చేసేది ఇచ్చి హెచ్చులకు సహాయం చేయమని తండ్రి తట్టుకుంటామని నీ చేతులు కప్పుచున్నా తండ్రి. నీకు వందనాలు పెవ్వ. అలాగే అయ్యా నమ్మని దీవించని బలమైన నీ పనులు నడిపించుకొని నీకు అక్కడ పరివర్తనలో కూడా తండ్రి బలంగా ఓడుకోండి వారికి చేతి దయచేయండి తండ్రి. అలాగే నా పెవ్వ ఇంకా బిడ్డలు మిగిలిపోయిన బిడ్డలందరినీ చేతులు కప్పుచుకున్నాను. వాళ్ళ అవసరాలకు తీర్చుతండి, ఆ సమస్యలు తీర్చాలి తండ్రి. నా తండ్రి నీకు వందనాలు సూత్రాలు పెవ్వ. నా దీన్ని కొట్ట మనిషి చేతులు కప్పుచుకున్నాను తండ్రి. అయ్యా నా తెలియని పేదనయ్యా, ఏది వచ్చేది ఏది ఇచ్చేది నా తెలిసి తెలియని పేద నీ పాదాలను చేర్చుకుని పేదలు బతుబలం వేసేది. నాకన్నా పెళ్లి కుమారుడే తక్కువ రాని యేసు వారి నామలో అడిగి వేడుకొని పొందుకుంటున్నా తండ్రి. అడవిలో పడి నేను చూడుగా, అడవిలో పడి నేను ఆడాలోచునుగా, తడవకుండా దొరుకు ధాన్యమా మార్గంబు నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. మూడో ప్రార్థన దావీదు గారు చేస్తారు. స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వారంతైనా తండ్రి దేవజనులు ప్రేరేపించి తండ్రి ఉపాసపాదం మీరు ఏర్పరిచినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి పుణ్యమైన స్థలములకు తండ్రి మీరు పిలవరారు తండ్రి. మీరు పిలుచుకో తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఈ తలప చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి స్థితినైన రంగపేట మండలం తండ్రి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. స్థితినైన దొడుగుడు గ్రామం సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే తండ్రి దంతమూరు బాధాలు కూడా సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి కాన్వారం తాగాడ తండ్రి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనములు తండ్రి. అలాగే ఆరుగురు అలాగే రామేశ్వరపడ తండ్రి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే తోడు అలాగే తండ్రి స్థితినైన అలాగే తండ్రి పాడపాడు నాగపల్లి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే అల్లపల్లి గ్రామం తండ్రి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే గండెపల్లి మల్లెపల్లి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే మురాలి గ్రామం తండ్రి సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే తండ్రి తండ్రి గారు నీకు వంద తండ్రి. మురిసినల్లి గ్రామం సాలకు వచ్చేటట్టు విశ్రాంతి తండ్రి. పిడిగొయ్య గ్రామంలో తండ్రి విశ్వాసం తండ్రి సాలకు అడుగు పెట్టేటట్టు విశ్రాంతి తండ్రి. అలాగే తండ్రి అన్ని విధాల విశ్రాంతి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. యాలపల్లి గ్రామంలో తండ్రి పుణ్యమైన స్థలాన్ని మీరు ఇప్పించినందుకు వందనములు తండ్రి. ఆ స్థలాన్ని తండ్రి దాని సమకూర్చు తండ్రి. పనివారు సిద్ధపరచు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ తండ్రి స్థలం తండ్రి అలాగే
కావాలి తండ్రి, ఇసుక కావాలి తండ్రి, అలాగే తండ్రి సిమెంట్ కావాలి తండ్రి, ఏదైతే కావాలో నీకు తెలుసు తండ్రి. మొరపెట్టగా తండ్రి మా సువారికి చూపెడతాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ స్థలం చుట్టూ కంచి ఉంచు తండ్రి. ఆ గ్రామంలో తండ్రి బయలు విసును తండ్రి, మందిరం లేగాల తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే పాలకాడు గ్రామంలో తండ్రి 13వ తారీఖు తండ్రి తబలా శాఖ పడుగు తండ్రి, మరి ఆపుకు తండ్రి. ఆ దిన తండ్రి వాతావరణ సమర్పణ తండ్రి, కరెంట్ సమర్పణ తండ్రి, వచ్చిన ప్రజలు కూడా సమర్పణ తండ్రి. పరిచర్య చేసే బిడ్డలు కూడా పురుషపరచడం తండ్రి. ఆ దిన తండ్రి తొలి పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి. అలాగే తండ్రి పాటల్లో నీకు ఇచ్చినందుకో తండ్రి. అలాగే 7 పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి. స్థితినాయన వాక్యపట్ల మీరు ఉండండి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. దైవజనులు తండ్రి అలాగే వాక్యపట్ల మీరు ఉండండి. ధ్యానంలో మీరు ఉండండి తండ్రి. దర్శనం ఇచ్చావు తండ్రి. దర్శనం అయ్యాక తండ్రి దైవజనులు తండ్రి తైలిపోతాను తండ్రి. బహిరంగం యాస్తం తండ్రి. తర్వాత దైవజనులు ఆస్తం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. బైబిల్ విషయం ఎక్కడైతే అక్కడ ఎగిరి వచ్చేటటువంటి సాహసం తండ్రి. మండలం అంతా కూడా తండ్రి అవేస పండుగలకి వచ్చి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్య తండ్రి అన్ని విధాల మీరు సహాయించు తండ్రి. తండ్రి గారు నీకు పొంద తండ్రి. సోమపాటలో తండ్రి అలాగే బైబిల్ విషయం తండ్రి. అలా తండ్రి తబలేసారి పండు తండ్రి మీరు జ్ఞాపకం తండ్రి. ఆ దినాన్ని కూడా తండ్రి ఐగర్సోల పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి. అలాగే వాక్య పట్టణంలో మీరు ఉన్నాడు తండ్రి. పాటలో నీకు ఇచ్చినందుకు తండ్రి 7 పాత్రలో మీరు ఉన్నాడు తండ్రి. వాక్య పట్టణంలో మీరు ఉన్నాడు తండ్రి. దేవజనులు తండ్రి తైలి పాత్రలుగా బహిరంగ మీ హస్తముందు తండ్రి. తర్వాత దేవజనుల హస్తముందు తండ్రి. ఆ కార్యక్రమంతో తండ్రి మీరు ఘనంగా జరిగించుకో తండ్రి. ఆ దినాన్ని కూడా తండ్రి వాతావరణ సమర్పణ తండ్రి, కరెంట్ సమర్పణ తండ్రి, అన్ని కూడా నీకు సమర్పణ తండ్రి. వచ్చిన ప్రజలు కూడా నీకు సమర్పణ తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ బైబిల్ విషయం తండ్రి మీరు ఏర్పరచుకున్న బైబిల్ విషయం తండ్రి. ఈ పూజ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మేము పిలవరాలు తండ్రి. మీరు పిలుచుకో తండ్రి. సువార్తమురాలు తిరిగి వచ్చేటట్టు మీరు సహాయించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆ కుటుంబంలో అప్పులు సిక్కులు దూరపరచు తండ్రి. మాత పాపం పరిస్థితు నీకు అంచు తండ్రి. వచ్చేటట్టు సహాయించు తండ్రి. దీనిపై బాపేమతో మాట్లాడతండ్రి. ఆవిడ వస్తానంట తండ్రి రాలేకపోతుంది తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఎంతమంది రావాలనుకుంటున్నాను తండ్రి. కానీ ప్రేరేపణ కలుగుతుంది తండ్రి. దురాత్మ శక్తులు ఆభ్యర్థులు తండ్రి వచ్చేటట్టు సహాయించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే సంద్రెడ్డి రాయి వరకు కూడా తండ్రి సాలకు వచ్చేటట్టు సహాయించు తండ్రి. ఎంతో మంది దేవజనులు తండ్రి ఆటంక పరిస్థితి అయ్యేజనుల్ని మీరు దూరపరచు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు. అయ్యగారిని అమ్మగారు దీవించండి. చుట్టూ నీకు అంచు తండ్రి. వాళ్ళ రాకపోకలో నీ హస్తం ఉంచు తండ్రి. వంట జాతర హస్తాన్ని దీవించండి. వడ్డిస్తున్న హస్తాన్ని దీవించండి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వంశీని కిషోరి జ్ఞాపకం తండ్రి. ఆనందగారి జ్ఞాపకం తండ్రి. నీకు బలహీనంగా ఉన్నాడు బాగు తెలియదు కానీ నీకు తెలుసు తండ్రి. కుమారుడిని నీకు అంచు ఉంచు తండ్రి. కుమారుడు వ్యాధిని తీసివేయమని అడుగుచున్నావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందన తండ్రి. వేళ కుమార్తె తండ్రి సంతానం కావాలని అడుగుతారు తండ్రి. ఆ కుమార్తెకి సంతానం తండ్రి గర్భఫలం తెచ్చు తండ్రి. అలాగే తండ్రి రాజీవ్ జ్ఞాపకం తండ్రి. రాజీవ్ కుటుంబం తండ్రి రక్షణ తెచ్చు తండ్రి. కుమార్తె తండ్రి సంతానం తెచ్చు తండ్రి. ఇంకా రాని బిడ్డలతో మాట్లాడుతండ్రి. ఎవరైతే రాలేదో వాళ్ళతో మాట్లాడుతండ్రి. రంగపేట నుంచి జంట తండ్రి వాళ్ళకు కూడా తండ్రి సంతానం తెచ్చు తండ్రి. పేర్లు జ్ఞాపకం తండ్రి ఆకు కూడా తండ్రి సంతానం తెచ్చి తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ మందులోకి చదువుతున్నారో అయ్యా నేను మేలు చేసేదేవుడు తండ్రి. అలాగే తండ్రి ఒక కుమార్తె తండ్రి నెల వచ్చని కుమార్తె అన్న తండ్రి నెలకు వచ్చేసారు తండ్రి. అలాగే నీకు వందనాలు తండ్రి. అనేకమైన కార్యాలు నువ్వు జరిగించావు తండ్రి. మా కాలాలను చూస్తున్నావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలుగా సహాయించే తండ్రి. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠం భూమిని ఆకాశముని కలుగు చేసిన తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మానవుడు తండ్రి సాలలో కాలపోతున్నాడు తండ్రి. రోగంతో మునిగిపోయినాడు తండ్రి. సాలలో పోతే నువ్వు స్వస్థపరిచే దేవుడు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మహనీయుడు తండ్రి. అన్ని విధాలు కూడా మేలు చేసేడు తండ్రి. మేము వెళ్ళే మార్గదర్శులు తోడు నీడని తండ్రి. అన్ని విధాలు మీరు సహాయించు తండ్రి. ఇప్పుడు దాకా పాతిన బిడ్డలు నీ సిలువను శుద్ధి చేయనా. నీ కాంతి నీ ప్రాణిస్తాన్ని తెచ్చే నువ్వు లేని బ్రతుకు అడ్డము తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా బాలమ్మ శక్తి అనుకుంటే నువ్వు తీసుకున్న గోతులోకి మేము పడిపోతాం తండ్రి. అన్ని నామములకున్న పైన నామము నేను గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళ చేతులు కూడా మంచి పనులు చేసేటట్టు సహాయించు తండ్రి. కొన్ని మేము అడుగుతాం తండ్రి. అడగలుగుతాం తండ్రి. అడగకుండా కురికరాలు చేస్తాం తండ్రి. నీ సిలువ విశ్వాసం తండ్రి. నీ సిలువ చిల్లున్న తండ్రి. బిడ్డలైన వారు బాగా చేయదొరుకుతారో అవన్నీ కూడా నెరవేరేటట్టు సహాయించు తండ్రి. టీవీ చల్లదవుతుందా తండ్రి. మా కళ్ళు నీ పార్వరాజు చేసే బాగా పెంచు తండ్రి. చెట్టులన్నీ శుద్ధిన తండ్రి. జీవరాశాలన్నీ శుద్ధి తండ్రి. కానీ శుద్ధించలేకపోతున్నాం తండ్రి. 3 కోట్ల మాకు ఆహారం పెడతాం తండ్రి. సోమర పోతుల వలె ఉంటున్నాము తండ్రి. నీకు వందనము తండ్రి. అలాగే కుటుంబానికి తల్లి నీవే తండ్రి నీవు తండ్రి. మీరు
మీరును పరిశుద్ధులను ప్రహారం తండ్రి దినదినము తండ్రి మా పాపం చేతులు జాపుకు తండ్రి మా మీద మీకు అందృష్టిస్తున్నందుకు వందనములు తండ్రి మా మీద నీకు అందృష్టిస్తున్నందుకు వందనములు తండ్రి నా భార్యతో మాట్లాడు తండ్రి నా భార్య నీకు మార్చుకో తండ్రి నీకు వందనములు తండ్రి ప్రతి కుమారుడికి వివాహం చేయాలని ఆశపడుతున్నాం తండ్రి సరైన జంటని అందించు తండ్రి నీకు వందనములు తండ్రి వివాహం తండ్రి జీవితాంతకాలం కూడా తండ్రి ముడిపడి ఉన్న తండ్రి చిన్న కుమారుడికి సమర్పడు తండ్రి పూర్తిగా మారు మనసు తెచ్చు తండ్రి కుమార్తె చదువు తండ్రి మీ జ్ఞానమును ఉపదేశమును తెచ్చు తండ్రి నా గృహం చుట్టూ కంచి ఉంచు తండ్రి మా అందరం తీరేటట్టు మీరు సహాయించు తండ్రి కేసు పెట్టాలన్నారు తండ్రి కేసు పెట్టాలి తండ్రి పెద్దలుగా అయితే పెద్దల ద్వారా తెలుసు తండ్రి పెద్దలు ఒప్పుకుంటున్న తండ్రి కేసు వెళ్ళాలన్నారు తండ్రి కేసులు వెళ్తే తండ్రి కేసులో తండ్రి న్యాయం తీర్చేటట్టు మీరు సహాయించు తండ్రి అయానికి వందనములు తండ్రి అని బదులు మీరు సహాయించు తండ్రి నేను ఏదైతే ప్రార్థించానో అయాన్ని కూడా నెరవేరేటట్టు సహాయం తండ్రి అయ్యా అమ్మగారు కంచమని ఇంకా ఎన్ని మందిరాలు కట్టించుకుంటావో కట్టించుకో తండ్రి నీ దేవజన్ను త్వరగా తండ్రి ఎన్ని మందిరాలు నిలబెట్టుకుంటావో నిలబెట్టుకుని తండ్రి చీల చుట్టూ మందులు అయ్యా అమ్మగారు చూడని కంచముచ్చమని బిడ్డలు చూడని కంచముచ్చమని వాహనం చూడని కంచముచ్చు తండ్రి అయ్యా నీకు వందనములు తండ్రి ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి అలాగే తండ్రి ఈ గ్రామంలో మండలం తండ్రి కదిలి వచ్చేటట్టు మీరు సహాయం చేయమని తరదర్శన పండు తండ్రి ఘనంగా జరిగించుకోమని వెనక ఏది వర్షాలు ఏది ఇస్తాం ఎంతకాలం మంది జ్ఞాపకం చేసుకోమని వేసేవారి నామము నడుపుదాం తండ్రి ఆమేన్ 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 కరుమేఘము పట్టగా నా మనసులో కటికా చీకటి పుట్టగా గోరపదల దారియని భ్రమపడగా గోరపదలు చేరి దారియని భ్రమపడగా తెరి చూడగల్గు తేజోమయ మార్గము నీవే అని నమ్మిక యేసు నాడు నీవే నాలుగో ప్రార్థన చేద్దాం. అన్ని అంశములు వీడు ప్రార్థించాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన పక్కన. మహాపరిశుద్ధుడు ప్రియ ప్రభువు తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి నా యేసయ్య ఇదిగో తండ్రి నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకుని తండ్రి నాయన ఇదిగో ప్రభు ఈ 7 ప్రార్థనలలో తండ్రి నాయన మేము మెరుపు వల్లే తండ్రి నాయన ఆకాశము నుండి ప్రభు నాయన ఈ ప్రార్థన సాలనే గుడారములకు దిగి వచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి నా యేసయ్య ఈ ప్రార్థన సాలని ప్రభు నా తండ్రి నాయన మీరు ఎంచుకుని ఉన్నారు ప్రభువ తండ్రి మీ దర్శనముల ద్వారాగా ప్రభువ తండ్రి ఈ ప్రార్థన సాలను కట్టించి ఉన్నారు తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన ఈ ప్రార్థన సాలలో ప్రభువ తండ్రి నాయన 7 ప్రార్థనలలో తండ్రి నాయన మీరు ఉండి ప్రభువ తండ్రి 7 ప్రార్థనలను తండ్రి నాయన మీరు నెరవేర్పులకు తీసుకొచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అనేక బిడ్డలకు తండ్రి నాయన మీరు కనపడారు ప్రభువ మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన అనేక కార్యములు చేర్చి ఉన్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువ నా యేసయ్య ఎన్నో కార్యములు తండ్రి ఈ ప్రార్థన శాలలో జరిపించి ఉన్నారు ప్రభువ నాయన ఈ ప్రార్థన శాలలో తండ్రి ఏదడిగి నన్ను దయచేసిన దేవుడు అయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఏదడిగితే అది నా తండ్రి నాయన నెరవేర్పులకు తీసుకువచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నా యేసయ్య ఇదిగో నా తండ్రి నాయన ఈ ప్రార్థన శాలను బట్టి ప్రభువా నా తండ్రి నాయన ఈ ప్రార్థన శాలకు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన ఏ అంశములు పట్టుకుని నా తండ్రి నీ దగ్గరికి వచ్చి
చూస్తూ ఉన్నారు ప్రభు. నైనా ప్రతి అంశంలో నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డలు ఏ అవస్థలతో తండ్రి నైనా నిన్ను ప్రార్థించుచూ ఉన్నారో తండ్రి నైనా ప్రతి బిడ్డను నా తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన గర్భఫలము కొరకు తండ్రి నాయన ఇదిగో ప్రభు రాజీ అని బిడ్డ ప్రభు తండ్రి నైనా నీ దగ్గర ప్రార్థించగా తండ్రి నాయన ఆ బిడ్డకు నైనా గర్భఫలమును దయచేయండి తండ్రి. నువ్వు వాగ్దానం చేసిన వాడవు ప్రభు, నమ్మదగిన వాడవు కనుక ప్రభు ఆ బిడ్డ నమ్మకమును నెరవేర్చండి ప్రభు తండ్రి. ఆ గర్భమును ముట్టండి ప్రభు నా యేసయ్య. ఈ ప్రార్థన సాలన తండ్రి రాజీని నాయన ఒక సాక్షిగా నిలబెట్టుకో ప్రభు నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డ యొక్క గ్రామంలో తండ్రి నాయన నాకు వేసే గర్భములు తెరిచాడని ప్రభు నీ సాక్ష్యం చెప్పుకునేలాగా తండ్రి నాయన ఆ రంగపేటలో తండ్రి నాయన ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టుకో తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. ఈ దినమందు ప్రభు ఎందు నిమిత్తమైతే రాలేకపోతున్నదో ప్రభు నా తండ్రి ఆ బిడ్డను బట్టి క్షమించు ప్రభు నాయన. ఆ బిడ్డ ఎందుకు రాలేకపోయిందో ప్రభు నీకు తెలుసు ప్రభు తండ్రి నాయన. నీకు తెలుసు నా యేసయ్య. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. శిరసించారు కాలు వరకు ముట్టి ప్రభు నా తండ్రి ఆ గర్భమును ముట్టండి ప్రభు నాయన. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. అలాగే తండ్రి ఎందరి బిడ్డలు ఏ అంశంలో పట్టుకుని తండ్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నారో తండ్రి ప్రతి బిడ్డ అంశంను నెరవేర్చండి తండ్రి నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. పలకడి మందిరంలో దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. ఇదిగో మోషే ఉపవాసములు తండ్రి ఆ పలకడము వెంచుకుని ప్రభు నా తండ్రి నీ సేవకు నిలబెట్టుకుని ప్రభు తండ్రి 20 దినములుగా తండ్రి నైనా అక్కడ నీ వాక్యములను ప్రభు తండ్రి వెదజల్లుచు ఉండగా వాక్యమని విత్తనములు ప్రభు నైనా పలకడి గ్రామం అంతా జల్లగా ప్రభు ప్రతి విత్తనములను తండ్రి నాటండి ప్రభు. అవి మొక్కవలైనా తండ్రి వికసించుటకు తండ్రి నాయన మీరే సహాయం ఇచ్చేయ్యా. ప్రతి బిడ్డ ప్రభు తండ్రి నీ దగ్గరికి వచ్చి మోకరించే భాగ్యంను దయచేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఎందరు బిడ్డలైతే ప్రభు నా తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చి చూస్తున్నారు ప్రభు ప్రతి బిడ్డని నాయన మీరు ఆశీర్వదించండి ప్రభు. ప్రతి బిడ్డ అంశంను నెరవేర్చి ప్రభు ఆ పలకడి గ్రామంలో తండ్రి ఒక్కొక్క సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. నీ బట్టి తెలియని బిడ్డలు ఉన్నారేమో ప్రభు ఆ బిడ్డలకు నా తండ్రి నీ వాక్యములు ప్రభు ఆ హృదయములకు తట్టుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి తండ్రి. నీ వాక్యములు ప్రభు ఆ హృదయంలో ప్రభు నా తండ్రి హత్తుకుని ప్రభు నాయన నిజమైన దేవుడు అని ప్రభు నిన్ను స్తుతించే భాగ్యములు తండ్రి నాయన. నీ బట్టి తెలియని బిడ్డలకు దయచేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ఏది నిమిత్తమైతే ప్రభు ఆ పలకడిలో తండ్రి మహిమ స్వస్థ మందిరమును నిలబెట్టుకున్నావో తండ్రి నీ చిత్తమును జరిగించండి ప్రభు. నీ చిత్తము లేనిది ఏది జరగదు ప్రభు. నీ చిత్తమునే ప్రభు నా తండ్రి నేను అక్కడ నా తండ్రి మీరు జరిపించుకునిచున్నారు ప్రభు నా తండ్రి. మోషే ఉపవాసములు జరిపించుకుంటున్నారు.